రైతులకు యూరియా ఇవ్వకుండా వేధిస్తున్న సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. షాపుల్లో అమ్మాల్సిన యూరియాను యాపుల్లో ఇస్తామంటూ ఆర్భాటం చేసిన రేవంత్ రెడ్డికి ఈ రైతు ఆక్రందన వినిపిస్తోందా అని ప్రశ్నించారు. గుండెలు మండి ప్రభుత్వంపై తిరగబడుతున్న అన్నదాత రోదన అర్థమవుతుందా అని నిలదీశారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరిది ఇదే పరిస్థితి అని హరీష్ రావు స్పష్టం చేశారు. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టి ఆనాడు రోజులు తేవడమేనా రేవంత్ చెప్పిన మార్పు అని ఫైర్ అయ్యారు. నిరక్షరాస్యులు, స్మార్ట్ ఫోన్ లేని లక్షలాది మంది రైతులు ఏ విధంగా యాప్ను వినియోగిస్తారన్న కనీస సోయి కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల ఇంత కర్కశంగా, కఠినంగా వ్యవహరిస్తున్న తీరును యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుందని స్పష్టం చేశారు. యూరియా యాప్ను రద్దు చేసి పాత విధానంలో ఎలాంటి షరతులు లేకుండా రైతులకు యూరియా ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో యూరియా కష్టాలు భరించలేక రైతులు రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్ను ముట్టడించే రోజులు వస్తాయని హెచ్చరించారు.